దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ 29వ దినాన్ని దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇది మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నా. 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. ప్రైజ్ గాడ్. మరొక్కసారి చదువుతున్నాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సో మనస్సాక్షి, ఈరోజు మన టాపిక్ వచ్చి మనస్సాక్షి. సో మనస్సాక్షి అంటే ఏంటి అని కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనము వెళ్తున్న మార్గంలో, మన జీవిత యాత్రలో మనం తీసుకునే డెసిషన్స్ కానీ, మనం నడిచే నడక కానీ, మన ప్రవర్తన కానీ అన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఏది రైటు ఏది రాంగ్ అని మనకి జడ్జ్మెంట్ ఇచ్చేది, లోపల నుంచి మనతో మాట్లాడేది, మనకి సరైన అవగాహన ఇచ్చేది మనస్సాక్షి. అంటే తీర్పు తీరుస్తూ ఉంటుంది అన్నమాట. మన హృదయంలో నుంచే ఒక స్వరము, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పేది మనస్సాక్షి. ఏది తప్పు ఏది ఒప్పు, ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మనకి కౌన్సిలింగ్ ఇచ్చేది మనస్సాక్షి. అందుకే కాన్షియస్ అంటారు. సో ఈ మనస్సాక్షి చాలా అందరిలోని పనిచేస్తుంది, అయితే చాలా రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. కొంతమంది ఈ మనస్సాక్షిని పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఈ మనస్సాక్షికి లోబడే వాళ్ళు ఉంటారు. అయితే లోబడిన వాళ్ళలో మొట్టమొదటిగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పౌల్ గారు జీవితంలో ఆయన చెప్తూ ఒక మాట అంటారు. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. పౌల్ గారి జీవితంలో తన మనస్సాక్షి నిమిత్తమై సాక్ష్యం ఇచ్చిన మాట. అపోస్తుల కార్యాలు 24:16 చదువుతా ఉన్నా. ఈ విధముగా నేనును దేవుని ఎడల మనుష్యుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఈయన చెప్తున్న మాట, ఎల్లప్పుడూ దేవుని ఎదుట, అట్ ద సేమ్ టైం మనుషుల ఎదుట ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నా. అభ్యాసం అంటే ఎక్సర్సైజ్. సో ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారంట, దేవుని ఎదుట మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మనుష్యుల ఎదుట కూడా మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. ఉండేటట్లుగా పౌల్ గారు అభ్యాసం చేసుకుంటున్నారంట. సో ఎప్పుడు మనం దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తులుగా ఉంటాము అంటే, మన పాపముల నిమిత్తమై మనం పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మనం మన దేవుని ఎదుట నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉంటాం. సో మనుషుల ఎదుట ఇప్పుడు ద్వంద్వ మనస్తత్వం లేకుండా, అంటే లోపల ఒకటి బయట ఒకటి లేకుండా, అంతరంగంలోనూ అవుట్ సైడ్ ఒకేలా మనం ఉన్నప్పుడు, మనుషుల ఎదుట ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలా కాకుండా మంచి మనస్సాక్షిని మనం మెయింటైన్ చేసినప్పుడు కూడా మనము ఎలా ఉంటామంటే సమాధానయుక్తంగా ఉంటాం. సో దేవుని ఎదుట, అట్ ద సేమ్ టైం మనుషుల ఎదుట నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వారి జీవితాల్లో చాలా నెమ్మది ఉంటుంది. నెమ్మది, సమాధానము, పీస్ ఉంటుందన్నమాట. సో ఈరోజు ఆ మనస్సాక్షి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టే పౌల్ గారు చెప్తున్నాను, నేను అభ్యాసం చేస్తున్నాను అని, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పుడు దేవుని ఎదుట, అట్ ద సేమ్ టైం మనుషుల ఎదుట కూడా
మంచి నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండేటట్లుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంటున్నారు. ఇంకొక మాట పక్కనే 23వ అధ్యాయము 1వ వచనం, అపోస్తుల కార్యాలు. పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. దేవుని ఎదుట ఎలా ఉన్నారంట? మంచి మనస్సాక్షి. ఇక్కడేమో నిర్మలమైన మనస్సాక్షి, నిర్దోషంగా ఉండినట్లు మనస్సాక్షిని కాపాడుకుంటూ వచ్చారు. ఇక్కడ మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట మనుషుల ఎదుట ఆయన నిలవబడతా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన మనస్సాక్షి ఎలా ఉంది అన్నది మనం ఒక్కసారి మనము చెక్ చేసుకుందాం. మన మనస్సాక్షి ఏ రీతిగా ఉంది? నిర్మలమైనదిగా, స్వచ్ఛమైనదిగా, నిష్కపటమైనదిగా ఉందా? నిష్కపటమైన మనస్సాక్షిని మనం కలిగి ఉన్నామా? స్వచ్ఛమైన మనస్సాక్షిని కలిగి ఉన్నామా? నిర్దోషమైన మనస్సాక్షిని కలిగి ఉన్నాం. అలా ఉంటే అందరితో సమాధానం ఉంటుంది. మనకి దేవునితో సమాధానం ఉంటుంది, మనుషులందరితో సమాధానం ఉంటుంది. సో నువ్వు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు నువ్వు పైకి ఒకటి మాట్లాడుతున్నావు కానీ లోపల నీకు వాళ్ళ పట్ల ఉద్దేశం డిఫరెంట్గా ఉంది. అప్పుడు మన మనస్సాక్షి గర్దిస్తూ ఉంటుంది, నెమ్మది ఉంచదు. అది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది అంటే దాని మాట మనం విన్నప్పుడే నిర్మలంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. మనం మనస్సాక్షి వ్యతిరేకంగా చేస్తున్నాం అనుకోండి, అది కామ్గా ఉండదు, మనల్ని కామ్గా ఉంచదు. ఎప్పుడు ఆ యుద్ధం, పోరాటం అలా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం మనస్సాక్షి స్వరాన్ని విని దాని ప్రకారంగా వెళ్ళామో అప్పుడే అది నెమ్మదిగా ఉంటుంది. అయితే మనస్సాక్షిని ఫాలో అవ్వచ్చా? అస్తమాటు మనస్సాక్షి కరెక్ట్గా చెప్తుందని మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే, పౌల్ గారి జీవితంలోనే ఇంకొక సందర్భాన్ని చూస్తే ఆయన నిర్మలమైన మనస్సాక్షితోనే ఉన్నాడు. కానీ అది ఎప్పుడున్నాడు? దేవుని నమ్ముకున్నాక ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకోక ముందు కూడా ఆయన మనస్సాక్షి మంచిగానే ఉందంట. దేవుణ్ణి నమ్ముకోక ముందు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? సంఘాన్ని భయంకరంగా హింసిస్తూ వచ్చాడు. అప్పుడు కూడా ఆయన మనస్సాక్షిని నమ్మే ముందుకెళ్ళిపోయాడు. సో ఆ ప్రమాదం కూడా ఉంది. మన మనస్సాక్షి మంచిగా ఉంటుందా అంటే అన్నిసార్లు మంచిగా ఉండదు. ఒకసారి నేను అది కూడా చదువుతున్నాను చూడండి. 26వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నా. అపోస్తులు 26:9. నజరేయుడైన యేసు నామమునకు విరోధంగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఎప్పుడు అనుకున్నాడు? దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా దేవుని దర్శనం పొందుకోక ముందు కూడా నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. అప్పుడు కూడా ఆయన మనస్సాక్షి సపోర్ట్ చేసింది. చెయ్యి, నువ్వు చేసేదంతా కరెక్టే, ఏం కాదు. ఎందుకంటే నువ్వు యెహోవా నామానికి లోబడి ఆయనకి సేవ చేస్తున్నావు కాబట్టి నువ్వు చేసేదంతా కరెక్టే, నువ్వు ముందుకెళ్ళిపో అంటే ఆయన సంఘాన్ని హింసించాడు, భయంకరంగా హింసించాడు. సంఘానికి వ్యతిరేకంగా చాలా పనులు చేస్తూ వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ మాట ఒకసారి చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీ 3:6. ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించువాడను, ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో అనింద్యుడనై ఉంటిని. అనింద్యుడు అంటే నిందలేనివాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన చేసేదంతా కరెక్ట్ ఆయనకి. సో ఆయన చేసేదంతా పర్ఫెక్ట్గా అనిపిస్తుందంట. ఆయన మనస్సాక్షి కరెక్ట్గానే ఉన్నావు నువ్వని చెప్తుందంట. తద్వారా ఆయన ముందుకెళ్ళిపోయాడు. సో ఆయన చేసింది కరెక్టా? 100% రాంగే. కానీ ఆయన మనస్సాక్షి దేన్ని బేస్ చేసుకుని చెప్పిందంటే ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని చెప్పింది, నువ్వు చేసేది కరెక్ట్ అని. ఈరోజు మనం అందరం ఫెయిల్ అయ్యే విషయం ఏంటి అంటే, మన మనస్సాక్షి ఎలా జడ్జ్మెంట్ ఇస్తుంది అంటే, మనం చూసిన దాన్ని బట్టి, మనం విన్న దాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మన మనస్సాక్షి మనతో చెప్తూ ఉంటుంది. పితరులు కొన్ని చెప్తారు, మా పిల్లి వదిలొచ్చినప్పుడు బయటికి వెళ్ళకూడదు అంటారు. చిన్నప్పటి నుంచి ఆ మాట విని 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 మన మనస్సాక్షిలో అది ముద్రించిపోద్ది అనమాట. అవునా, పిల్లి ఎదురొస్తే అది శాపమంట, వెళ్ళకూడదంట అని అది ముద్ర వేసేసుకుంటుంది. అలా
ఈసారి పిల్లి ఎదురొస్తే మనకు అది గుర్తొస్తుంది అనమాట. మన మనస్సాక్షి ఏం చెప్తుంది, అమ్మో నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు, అది శాపం అంటది. మనం వెంటనే ఏమంటాం, ఓహో అవునా కరెక్టే అయితే వెనక్కి వచ్చేస్తాం. ఇప్పుడు నువ్వు ఏ స్వరం విన్నావు, నువ్వు దేవుని స్వరం విన్నావా, నీ మనస్సాక్షి స్వరం విన్నావా అంటే మనస్సాక్షి స్వరమే ఉన్నాం. చిన్నప్పటి నుంచి మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే చూస్తున్నామో ఆ పరిస్థితుల ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి మన మనస్సాక్షి దాన్ని ఫిక్స్ అయిపోద్ది అనమాట. సో మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి, కానీ దేని బేస్ చేసుకుని ఉండాలి అన్నది కూడా ఈరోజు మనం నేర్చుకోవాలి. దాని విషయమై ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉండాలి. నీ మనస్సాక్షి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క జీవం గల దేవుని మాటను బేస్ చేసుకుని ఉండాలి. సో అదే పౌల్ గారు చెప్తారు, ఒకప్పుడు నేను ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించాను, కానీ తర్వాత ఆయన జీవితంలో ఎంతగా దేవునికి లోబడ్డాడు అంటే ఆయన జీవిత యాత్రలో మొత్తం దేవుని కోసం సమస్తాన్ని అర్పించేశాడు. ఆయన ఎంత వాడబడ్డాడు అంటే ఒక్కసారి మనం ఈ మాట కూడా చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకొంటుమనియు విశేషంగా మీ ఎడల నడుచుకొంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. ఇప్పుడు పౌల్ గారు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా అతిశయం, మేము ఆనందించాల్సింది అతిశయించాల్సింది ఏంట్లో అంటే లౌకిక జ్ఞానమును అనుసరింపక. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పిల్లి ఎదురొచ్చింది, గడప దాటకూడదు, ఇలాంటి పితరుల ఆచారాలు చాలా ఉంటాయి మనకి. ఏదైనా మంచి శుభకార్యాలు తిథులు చూస్తారు, ఈరోజు మోడం చేయకూడదు, అష్టమి చేయకూడదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ లౌకిక జ్ఞానం. పౌల్ గారు చెప్తున్నారు, లౌకిక జ్ఞానంను అనుసరించొద్దు. లోకం ఒకటి చెప్తుంది, దానికి క్వైట్ ఆపోజిట్లో దేవుని వాక్యం ఉంది అంటే నువ్వు లౌకిక జ్ఞానాన్ని అనుసరించాల్సిన అవసరమే లేదు. ఎలా ఉండాలంట, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కాపట్యంతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటుంది. ఇప్పుడు మనం ఎలా నడవాలని పౌల్ గారు చెప్తున్నారు, దేవుని కృపను బేస్ చేసుకుని నడవాలి. ఆమేన్, ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మతో నింపబడి నడవాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఏం చెప్తున్నారో దానికి మన మనస్సాక్షిని ఒబే చేసుకోవాలి. ఒక్కొక్కసారి మన పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పుడు మనస్సాక్షి మనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, మనకంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన మనస్సాక్షిని మనము నిమ్మలపరుచుకుని దేవుని వాక్యానికి లోపరుచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం అవడం కోసం, నేను నా జీవితంలో ఇంచుమించు 2015వ సంవత్సరంలో ఢిల్లీ వెళ్ళడానికి దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని వాగ్దానం వచ్చింది. అంటే వెళ్ళాలా వద్దా ప్రభువా, నువ్వు పంపిస్తావా అని నేను అడిగినప్పుడు వాగ్దానం వచ్చింది. ఆ మాట నేను చేత పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నా. పరిస్థితులు చూస్తే క్వైట్ ఆపోజిట్. ఆల్రెడీ వెళ్ళే వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఆ లిస్ట్లో మా హస్బెండ్ నేమ్ లేదు. మా హస్బెండ్ చెప్పారు, ఇంక నువ్వు ప్రేయర్ ఆపేసి, ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది, వాళ్ళకి టికెట్ బుకింగ్ కూడా వెళ్ళిపోతున్నారు, ఇంక మనకి ఛాన్స్ లేదు అని చెప్పారు నాకు. చెప్పినప్పుడు దేవుని వాగ్దానం ఏముంది, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నారు దేవుడు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఎట్లా ఉన్నాయంటే క్వైట్ ఆపోజిట్గా అసలు ఛాన్సే లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను దేన్ని బేస్ చేసుకుని నేను విశ్వాసం పెట్టుకోవాలి? మనస్సాక్ష్యమో లేదు, అవకాశమే లేదు, ఆల్రెడీ టికెట్స్ బుకింగ్లో కూడా వెళ్ళిపోయారు వాళ్ళు, కాబట్టి అవకాశమే లేదు అని వీళ్ళు అంటున్నారు. అయితే దేవుని వాక్యమేమో నాకు అసాధ్యమైనది ఏది లేదు అంటుంది. ఈ రెండాట్ల మధ్యలో తర్జన భర్జన. అయితే విశ్వాసంతో దేన్ని నమ్మాను అంటే వాక్యాన్నే నమ్మాను.
నా మనసు ఏం చెప్తుందో అది నమ్మలేదు, నా భర్త ఏం చెప్తున్నారో అది నమ్మలేదు. మనం దేన్ని పట్టుకోవాలి? వాగ్దానాన్ని మాత్రమే పట్టుకోవాలి. ఈ మనస్సాక్షిని ఆ వాగ్దాన అనుగుణంగా మనం లోపరుచుకోవాలి. సో మా లోపల నుంచి ఎన్నో స్వరాలు వస్తాయి, ఇది ఇంకా జరగదు, ఇంపాసిబుల్ అయిపోయింది, అవసరం లేదు, ఇంక నువ్వు ప్రార్థన చేయకని నేను చాలా చెప్తూ ఉంటుంది. దాన్ని మనం బేస్ చేసుకోకూడదు. లోక విషయాల యందు లోకపరమైన జ్ఞానంతో మనం దాన్ని బేస్ చేసుకోకూడదు. మనం దేన్ని ఆధారం చేసుకుని నడవాలి అంటే వాక్యాన్ని, వాగ్దానాన్ని ఆధారం చేసుకోవాలి. దాని ప్రకారంగా మన మనసును లోపరుచుకోవాలి. సో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభు మీరు వాగ్దానం ఇచ్చారు, ఖచ్చితంగా చేస్తారు. బయట ఎన్ని స్వరాలు వినిపించినవండి, నా మనస్సాక్షియే నాకు గర్దింపిస్తూ ఉంది, ఇంకా ఇంపాసిబుల్ అంటుంది, కానీ నేను దాన్ని నమ్మట్లా, నీ వాగ్దానాన్ని నమ్ముతున్నానని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు అద్భుతం. బుక్ అది ఎవరైతే ఫైనల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఆగిపోయారు. ఆగిపోయిన వాళ్ళ పేర్ల మధ్యలో నా భర్తను దేవుడు ఎంటర్ చేశారు. ఆశ్చర్యరీతిగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ప్రూవ్ చేసుకున్నారు, తీసుకెళ్ళారు. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని వాక్యము చెప్పిన దానికి వ్యతిరేకంగా మన మనస్సాక్షి చెప్పినా దాన్ని మీరు నమ్మొద్దు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మన మనస్సాక్షి మనతో మాట్లాడిన మాటలు మీరు నమ్మొద్దు. సో ఏం జరిగినా అల్టిమేట్గా దేవుని వాక్యమే నెరవేరుతుంది ఎప్పుడు మనం విశ్వాసం ఉంచినప్పుడు. ఈ మనస్సాక్షి లోకపరమైన లౌకిక జ్ఞానం చేత చాలా విషయాలు మనకు బోధిస్తూ ఉంటుంది, కానీ దాన్ని మనం విశ్వసించకూడదు. మనం దేని యందు విశ్వాసం పెట్టుకోవాలి అంటే దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మతోనూ నిష్కపటమైన హృదయంతో దేవుని కృపను ఆధారం చేసుకుని మనం ముందుకెళ్ళాలి. అప్పుడు మనం సక్సెస్ని చూస్తాం. దేవుని కృపను ఆధారం చేసుకోవాలి. ఆ కృపలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి మేలు చేస్తారు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారు. దినాన్ని చాలామంది ఫెయిల్ అయ్యేది ఏంటంటే ఆ మనస్సాక్షి ఎలా చెప్తే అలా వెళ్ళిపోతారు. దానివల్ల చాలా విషయాలు ఫెయిల్ అయిపోతారు. పౌలు గారు కూడా సంఘాన్ని హింసించినప్పుడు ఆయన ఏదో దేవునికి పెద్ద పరిచయం చేస్తున్నాను అనుకున్నాడు. మనస్సాక్షిలో ఏ లోపం లేదంట, అనింద్యుడిగా ఉన్నాడంట, నింద అనేది వేయడానికి లేనంత పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నాడు. ఆయన నేను చేసేది కరెక్ట్ అనుకున్నాడు. కానీ తర్వాత దేవుని దర్శనం పొందిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, లౌకిక జ్ఞానాన్ని అనుసరించకుండా దేవుని కృపను అనుసరించి నడుచుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఈరోజు మనం ఎలా నడుచుకుంటున్నాం? పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే ఒక్క మాట, మనం ఎలా నడుచుకుంటున్నాం? సో మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఒకవేళ మన హృదయంలో మనస్సాక్షి మనల్ని గర్దిస్తూ ఉన్నప్పుడు అది వాక్యానుసారమైన గర్దింప లేక లౌకిక జ్ఞానాన్ని అనుసరించే గర్దింప ఒక్కసారి చెక్ చేసుకోవాలి. వాక్యానుసారమైన గర్దింపు అయితే దానికి మనం లోబడిపోవాలి. లేదు లోక జ్ఞానంతో కలిగిన గర్దింపు అయితే దాన్ని మనం ఎదిరించైనా సరే వాక్యానుసారంగా నిలబడాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ మాటను మరొక్కసారి చెప్తున్నాను. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటే, తీర్పు తీరుస్తూ ఉంటే ఏ రీతిగా గద్దిస్తుంది? వాక్యానుసారమైన గద్దింప లేక లౌకిక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని గద్దిస్తుందా? మనం చెక్ చేసుకుని దాని ప్రకారంగా మనము ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే నెమ్మది కలిగి దేవుని ఎదుట సంతోషంగా ఉండగలుగుతాం. ఆమేన్. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక ఇంకొక మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను. 3:9. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. పవిత్రమైన మనస్సాక్షితో. సో విశ్వాసము ద్వారా చూడని వాటిని నమ్మాలి కదా. విశ్వాసం అంటేనే చూడకుండా నమ్మేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారి జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చారు, నిన్ను ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తాను. ఇక్కడ మామూలుగా మన కాన్షియస్లో చూస్తే ఆయనకు ఒక గర్భఫలం కూడా లేదు.
ఆయన యాత్ర మొదలుపెట్టాడు 25 సంవత్సరాలు. ఆయన మనస్సాక్షి గద్దించుకున్నా ఉంటుందా? నువ్వు ఏం వింటున్నావు, ఏం జరుగుతుంది? ఆయన కృంగిపోయిన ప్రతిసారి ఆయన మనస్సాక్షి ఆయన కృంగదీసిందే. 17 అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యారు, 15 అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యారు. పద్దాక దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. లేదు లేదు, అబ్రాహం కాదు, అబ్రహాం నువ్వు, నేను సర్వశక్తి గల ప్రభువు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నా. అంటే టైం పీరియడ్ ఎక్కువయ్యేసరికి మనస్సాక్షి మనల్ని కృంగదీసేస్తూ ఉంటుంది. కానీ విశ్వాస మర్మము ఎలా ఉండాలంటే పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారే ఉండాలి. అంటే దేవుడిచ్చిన మాట, దానిలో ఉన్న అంతరార్థాన్ని విశ్వాసముతో మన మనస్సాక్షిలో ముద్రించుకోవాలన్నమాట. అంటే విశ్వాసంతో నమ్మాలి దేవుడిచ్చిన మాటను, ఆ మర్మాన్ని మనము నిర్మలమైన మనస్సాక్షితో అంగీకరిస్తే, గైకొంటే నిజంగా అబ్రహాము ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నారో ఈ దినాన్ని కూడా అదే ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలం. ఆమేన్. చాలామందికి ఉంది బ్లెస్ అవ్వాలి, బ్లెస్ అవ్వాలి, బ్లెస్ అవ్వాలి, దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండాలి అని. ఎప్పుడు మనం ఆశీర్వాదం పొందుకుంటాం? నీ మనస్సాక్షి చెప్పింది కాదు, దేవుడిచ్చిన మాటను విశ్వాసముతో గైకొన్నప్పుడు అప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. పరిస్థితులు ఎలాగన్నా మృతతుల్యంగా అయిపోయిన శారా గర్భం కనిపిస్తున్నా, వృద్ధాప్యంలోకి వచ్చిన అబ్రహాం గారి జీవితం కనిపిస్తున్నా, విశ్వాసంతో ఆయన ఇచ్చిన మాటను ఆయన నమ్మాడు కాబట్టి ఈ దినాన్ని అబ్రహాము అనేకులకు తండ్రిగా నిలవబడ్డారు. ఆమేన్. దేవుని సన్నిధిలో విశ్వాస మర్మమును మంచి నిర్మలమైన మనస్సాక్షితో అంగీకరించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లౌకిక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నాము? ఈరోజు ఒకసారి చెక్ చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా మన మనస్సాక్షి ఎలా ఉంది అన్నది ఒక్కసారి చెక్ చేసుకుందాం. అలా చెక్ చేసుకుంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. 10:2. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. సో ఎలాగూ 10వ వచనం కూడా 1వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్రం రాబోచిన మేలులు ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధిని కలుగజేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కరే పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. ఒకసారి పాపం చేస్తున్నాం, బలి అర్పిస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ పాపం చేస్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ బలి అర్పిస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ అర్పిస్తున్నాం. ఇలా ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అయిపోయింది. సో పాప జ్ఞప్తి అంటే మళ్ళీ పాపం చేయాలనే కోరిక ఎందుకు వస్తుంది? శరీరంలో ఎల్లప్పుడూ పాప జ్ఞప్తి అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన మనస్సాక్షి పాప జ్ఞప్తి ఇక ఉండకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఎవ్రీడే మనం బలి అర్పించాల్సిన అవసరం లేదు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ సిలువ పైన ఒకేసారి మరణమయ్యి బలి అర్పించేశారు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో ఆయన నిబంధన రక్త ప్రోక్షణ క్రింద మన ప్రతి పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ఎవ్రీడే సైంటిఫికేషన్ అనేది జరగాలి. అందుకే పక్కనే 9:14 మనం చదివాం కదా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుని సేవించాలి అంటే పాప జ్ఞప్తిలో మనం ఉండకుండా ఎవ్రీడే పశ్చాత్తాప హృదయంతో యేసు రక్తాన్ని ఆశ్రయించే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు నీ జీవితంలో ప్రతి దినము దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఆయన రక్త ప్రోక్షణలో మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడిన వారుగా మార్చబడి దేవుని సేవించాలి. ఆమేన్. దేవా, తెలిసి తెలియక నా తలంపుల ద్వారా శరీరం ద్వారా
ఆలోచనల ద్వారా, ప్రవర్తన ద్వారా ఎక్కడెక్కడెక్కడ తప్పిపోయిన మనస్సాక్షి ఎక్కడెక్కడ మనకి దోషారోపణ చేస్తూ ఉందో అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవారుగా, ఆయన రక్తంలో కడగబడిన వారుగా మార్చబడాలి. ఆయన రక్తము ఈ దినానికి మనకి అవైలబుల్గా ఉంది. చాలామంది అనుకుంటారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడంట, ఈరోజు అది వీళ్ళకి ఎలా అప్లై అయ్యిద్ది అని. కాదు. దేవుని రక్తము ఆ దినం నుంచి ఈ దినం వరకు మనకి మెడిసిన్ లాగా దేవుడిచ్చారు. పాపాన్ని కడిగేసుకోవడానికి మెడిసిన్ ఏంటంటే యేసు రక్తము. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తావో ఆ దినాన్ని పాప జ్ఞప్తి నీలో లేకుండా దేవుడు తీసేస్తారు. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం, ఇదివరకు చాలా సినిమాలు పిచ్చి నాకు. ఎవ్రీ వీకెండ్ ఖచ్చితంగా మూవీకి వెళ్ళాల్సిందే, లేకపోతే అస్సలు ఇంట్లో చాలా గొడవ చేసేదాన్ని చిన్నప్పుడు. ఇంచుమించు డిగ్రీ వరకు, ఇంటర్మీడియట్ వరకు కూడా అలానే ఉండేదాన్ని. నేను దేవుని తెలుసుకున్నాక డిగ్రీలో కొంచెం తగ్గించుకుంటూ వచ్చాను, తర్వాత మొత్తం మానేశాను. ఇప్పుడు ఈరోజు మూవీ అంటే ఒక అసహ్యం, ఒక పాపం, ఒక ద్వేషం, అసలు అది దాని జ్ఞాపకం కూడా మైండ్లోకి రాదు. ఎలా పోయింది అది? మరి రెగ్యులర్గా చూసేవాళ్ళం కదా, అదంటే చాలా ఇష్టం కదా, పిచ్చి కదా, చూడకపోతే ఏదో ప్రాణం పోయినంత హడావిడి కదా. ఎట్లా దాని నుంచి ఇంతవరకు దేవుడు చేంజ్ ఇచ్చారు అంటే ఆ పాప జ్ఞప్తి అనేది లేకుండా దేవుడు తీసేస్తారు. మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తారు. ఆ మనస్సాక్షి చెయ్యని ఆ లోకపరమైన విషయాలు అందు మనకి మనసు లేకుండా దేవుడు చేస్తారు. ఎలా చేంజ్ వచ్చిందంటే ఆయన రక్తం మనల్ని కడిగింది కాబట్టి, ఆ పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు కాబట్టి, దాని మీద ఆ పాప జ్ఞప్తి అనేది లేకుండా దేవుడు చేసేశారు కాబట్టి, ఈ దినాన్ని అవన్నింటినీ మనం అసహ్యించుకునే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చారు. ఆమేన్. ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు. ఒక చేంజ్ అనేది మనం చూడగలుగుతున్నాం. ఆయన రక్త ప్రోక్షణలో మనకి విడుదల వచ్చింది. ఆ బంధకాలు అవన్నీ, వాటి నుంచి దేవుడు మనకి విడుదల ఇచ్చారు. ఈరోజు మనస్సాక్షి ఎక్కడెక్కడ దోషారోపణ చేస్తున్న వాటన్నింటి నుంచి విడుదల ఇవ్వడానికే ఆయన రక్తం మనకి అవైలబుల్గా ఉంది. సో ఆయన రక్తము నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు, ఆ విగ్రహారాధన, సినిమాలు, బయట షికార్లు, అనవసరమైన పవిత్ర కార్యాలు, నిర్జీవమైన కార్యాలు, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, హత్యలు, ఇవన్నీ కూడా శరీర క్రియలన్నీ కూడా విడిచిపెట్టి మనం ఎలా ఉండాలంట, జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షి, శుద్ధీకరించబడిన మనస్సాక్షిని కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. అలా ఉండాలి అంటే ఈరోజు నీ మనస్సాక్షి వాక్యానుసారంగా పరిశుద్ధాత్మతో నింపబడి నేను నడిపిస్తుందా, లౌకిక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నేను నడిపిస్తున్నా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ లౌకిక జ్ఞానం చొప్పునే నువ్వు వెళ్తూ ఉంటే ఈరోజు మారుమనసు పొందాలి. నీ మనస్సాక్షి వాక్యాధారితంగా దేవుని మాటను పట్టుకుని వెళ్తూ ఉంటే 100% నువ్వు సక్సెస్ అవుతావు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తారు. ఆమేన్. అది ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో నెమ్మది కలిగి సంతోషంగా నువ్వు జీవించగలుగుతావు. నీ మనస్సాక్షి దేవుని వాక్యాన్ని ఆధారితం చేసుకుని దేవుని కృపను అనుసరించి నడుచుకుంటూ ఉంటే. సో ఈరోజు ఎలా ఉంది మన జీవిత విధానం? మన మనస్సాక్షి ఏ రీతిగా మనల్ని నడిపిస్తూ ఉంది? ఏది రైట్, ఏది రాంగ్, దేన్ని ఆధారం చేసుకుని చెప్తుంది అన్నది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటూ, మనం ఒకవేళ ఈ లౌకిక జ్ఞానం చొప్పునే ఇంకా నడుచుకుంటూ ఉంటే దాన్ని అంతటినీ విడిచిపెట్టేద్దాం. ఆ పాప జ్ఞప్తి అంతటిని తీసేటట్లుగా దేవుని రక్త ప్రోక్షణ క్రిందకు వద్దాం. దేవుని సన్నిధిలో సంపూర్ణ విడుదల పొంది మంచి మనస్సాక్షి కలిగి, నిష్కపటమైన మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధిలో కనబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగంను దీవించును గాక. ఆమెన్.